నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీపై తీవ్ర ఆందోళన, గ్రామస్తులు ముట్టడిస్తారని పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం. ఏడాది వ్యవధిలో కాంగ్రెస్ ఏం సాధించిందని కిషన్ రెడ్డి ప్రశ్న. డిసెంబర్ తొలి వారంలో సర్కార్ వైఫల్యాలు ప్రజలకు వివరిస్తామని వెల్లడి. కొలిక్కి వస్తున్న మహారాష్ట్ర సీఎం ఎంపిక వ్యవహారం, నిర్ణయాన్ని మోదీ అమిత్ షాకు వదిలేసిన ఏక్నాథ్ సింధే. సోషల్ మీడియాలో అసభ్య కంటెంట్ కట్టడికి కేంద్రం కసరత్తు, కఠిన చట్టాలపై ఏకాభిప్రాయం అవసరమన్న అశ్విని వైష్ణవ్. అమల్లోకి ఇజ్రాయిల్ హెజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం, యుద్ధం ముగింపునకు ఇదే కీలక ముందడుగన్న అమెరికా. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పరిశీలిస్తోంది. ఈ మేరకు నిర్మల్ ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దిలావర్పూర్ గ్రామస్తులతో చర్చలు జరిపిన కలెక్టర్ అభినవ్ నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులకు తెలిపిన కలెక్టర్ అభినవ్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క దిలావర్పూర్లో గ్రామస్తులు ముట్టడిస్తారనే అనుమానంతో పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన పరీక్షలు పూర్తి చేసి వివరాలు అందించకపోవడం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆలస్యం అవుతోందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఆయన కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక మొదలు మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ కుంగిన వరకు అన్ని అంశాలను అఫిడవిట్లో పొందుపరిచినట్లు తెలిపిన ఆయన ఇటీవలి పరిణామాలను కూడా పేర్కొన్నట్లు చెప్పారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందన్న శ్రీరామ్ నివేదిక ఆలస్యానికి గల కారణాలను కమిషన్కు వివరించినట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ చెప్పిన పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని అన్నారు. ఎన్డీఎస్ఏ సిఫార్సు చేయనప్పటికీ రాష్ట్ర ఇంజనీర్లు బ్యారేజీ కింద ఉన్న గుంతల్ని పూడ్చివేశారని, దాంతో బ్యారేజీల కింద జియోటెక్నికల్ డేటాను కోల్పోయినట్లు వివరించారు. ఇదే విషయాన్ని ఎన్డీఎస్ఏ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిందని తెలిపారు. జియోటెక్నికల్ పరీక్షలు ఇక సాధ్యం కాదని, కొన్ని చోట్ల జియో ఫిజికల్ పరీక్షలు చేసి వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డేటా అందిన తర్వాత 2 నెలలకు నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ తెలిపిందని వెదిరే శ్రీరామ్ పేర్కొన్నారు. అనేవి ఇప్పుడు పనికిరావు. మీరు చేయగలిగినా కానీ చేయలేరు, చేసినా కానీ ఆ డేటా మాకు పనికిరాదు. కాబట్టి కనీసం జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నా చేయండి అని చెప్పి, అది కూడా సుందిళ్ల అన్నారంలో అప్ స్ట్రీమ్ లో మాత్రమే పాసిబుల్, మిగతా ప్లేసెస్ లో గ్రౌటింగ్ అయిపోయిందని చెప్పి ఎన్డీఎస్సీ అడగడం జరిగింది. దాని మీద స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా రిజల్ట్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఇంకా ఎన్డీఎస్సీకి చేరలేదు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. పూర్తి సమాచారం వీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇవ్వగలుగుతుంది. కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వడ్లు కొనుగోలు చేసిన వారం 10 రోజులు సన్నాలకు కూడా బోనస్తో సహా వాళ్ళ మా ఖాతాలు జమ పడ్డాయని వాళ్ళ రైతులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే 3 రోజులే పడతా ఉన్నాయి బోనస్తో సహా. బోనస్ ఇస్తారా సస్తారా అన్నారు. అందుకని ఈ రోజున రైతులు దీంతో పాటుగా ఈనాడు స్ప్రింక్లర్ ఎన్ని బంద్ చేసినారు గత ప్రభుత్వం. స్ప్రింక్లర్స్ ఇస్తూ ఉన్నాం, డ్రిప్ ఇస్తూ ఉన్నాం, ఇంకా సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేది క్రాప్ ఇన్సూరెన్స్ గడిచిన 10 సంవత్సరాల్లో ప్రకృతి వైపరీత్యాలు, అది వరదలైనా కరువైనా వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఆ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండేది. ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రైవేట్ పెట్టే ఏర్పాటు చేస్తాం. ఇట్లా అట్లాగే సబ్సిడీ విత్తనాలు కావచ్చు, రకరకాల చేస్తాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మొత్తం మానిపేసింది, ఏవి చేయలే, అన్నీ కూడా మూలపడేసింది. ఇలా అవన్నీ ఇస్తున్నందుకు ఈ రోజున ఈ యొక్క సంబరాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో పెద్ద ఎత్తున జిల్లా రైతాంగం పాల్గొనే కార్యక్రమం జరగాల. దీనికి ఇందులో అందరూ రైతులు, రైతు సంఘాలు, వివిధ
సంస్థలు ఉన్నాయి, మార్కెట్ చైర్మన్స్ కావచ్చు, సింగిల్ విండోస్ కావచ్చు, ఇట్లా రకరకాల ఉన్నారు. అలాగే అందరూ కూడా రైతులే. ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇతర పార్టీ ఎవరైనా అందరూ రైతులే. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రైతులందరూ కూడా వస్తారు, రావాలా, ఇలా పాల్గొనాలి. అట్లాగే రేపు ఉదయము 11 గంటలు మహబూబ్ నగర్లో వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ ఇనాగ్రేషన్ జరుగుతాయి. అట్లే జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే నాతో పాటుగా ఇతర శాసనసభ్యులందరూ ఇలా పాల్గొంటారు. రైతు సదస్సులు ఉంటాయి. ఆ సదస్సుల్లో నిష్ణాతులు, వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు కూడా వస్తారు. అట్లాగే రైతుతో కూడా మాట్లాడిస్తారు. అక్కడ వివిధ రకాల వ్యవసాయానికి సంబంధించినటువంటి అధునాతనమైన పంటలు కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, ప్రజెంటేషన్, ప్రొఫెసర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, రైతులు కూడా మాట్లాడతారు ఈ వేదిక పైన. సో ఇందులో రేపు 11 గంటలకు ఇనాగ్రేషన్ ఉంటుంది. అట్లాగే 28 కూడా ఉంటుంది, 29 కూడా ఉంటుంది. 30వ తారీఖున సాయంకాలం 4 గంటలకు 4ంటికి ఆ యొక్క రైతు పండుగ కార్యక్రమానికి లక్షలాది మంది అందులో పాల్గొంటారు. అందరూ తరలి రావాలని చెప్పని అందరికి కూడా విజయం చేస్తూ ఉన్నాం. ఇన్ని చేస్తూ ఉంటే కూడా ఈనాడు ప్రతిపక్షం విమర్శలు చేస్తూ ఉంది. ఏం చేసింది అని అంటే ఎట్లుందంటే, కంచే చేను మేసిన సామెత ఒకటి ఉంది. దొంగే దొంగ అన్నట్టుగా మనం విన్నాం. మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే, నేను మళ్ళీ ఒకసారి యావత్ పాలమూరు జిల్లానే కాదు, యావత్ రాష్ట్ర ప్రజానీకానికి, అన్ని వర్గాల ప్రజలకు, రైతాంగానికి స్పష్టంగా మళ్ళొకసారి కుండబద్దలు చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం గొప్పగా ఆర్భాటంగా చేసుకున్నది. మేము ఏదో గొప్పగా ఉద్ధరించినాం, పొడిచినాం, నరికినాం అని చెప్పని జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుంది. పెద్ద ఉద్ధరించినట్టుగా, గొప్ప పరిపాలకున్నట్టుగా. గొప్ప పరిపాలకులు ఎట్లయితారు? లెక్క స్పష్టంగా కనపడతా ఉంది. ధనిక రాష్ట్రం మీ చేతికి అప్పగించిన తర్వాత 1కి 100 సార్లు కేసీఆర్ అన్నాడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమే. వాస్తవమే, అదొకటే కరెక్ట్ చెప్పిండు. వాస్తవమే, ధనిక రాష్ట్రమే. ధనిక రాష్ట్రాన్ని మీ చేతికి అప్పచెప్తే 2వ తారీఖు జూన్ 2014న అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్ర అప్పు 75 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కలిపి సుమారుగా ఐ థింక్ 70 సంవత్సరాలు పరిపాలన చేస్తే, సుమారుగా మరి 14 మంది 16 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్ర అప్పు మొత్తం కలిపి 70,000 కోట్లు ఉండే. 70,000 కంటే తక్కువనే. 70,000 కోట్లు అప్పు ఉంటే నెలకు ఆనాటి ప్రభుత్వాలు చెల్లిస్తున్న వడ్డీ నెలకు సుమారుగా అంత 400 కోట్లే వడ్డీ. మరి 10 సంవత్సరాల మీ ఏలుబడిలో 70,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు అయింది ధనిక రాష్ట్రం. నెలకు 4 నుంచి 500 కోట్ల రూపాయల వడ్డీ ఆనాడు చెల్లిస్తూ ఉంటే, ఈనాడు నెలకు కట్టే కంతులు సుమారుగా 6,000 కోట్లు నెలకు, ఒక నెలకు. అంటే సంవత్సరానికి 76,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తాం. మొత్తం రైతు భరోసా తిప్పికొడితే సంవత్సరానికి 7,000 కోట్లే, పంటకు 7,000 కోట్లే. కానీ మీరు చేసిన అప్పులో కడుతున్న వడ్డీ 70,000 కోట్ల సంవత్సరానికి. అంటే ఇటువంటి రైతు భరోసా ఎన్ని ఇవ్వగలుగుతుంటే ఒకటి. రెండవది, మీరు గొప్పగా చేసినట్టుగా ఏమైనా రైతు భరోసా రైతు అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు 2023 సెప్టెంబర్లో 2023 ఎమ్మెల్యే ఎన్నికల ముందు రైతు భరోసా ఇవ్వకపోతే ఓట్లు రావని, ఆ రైతు భరోసా ఇవ్వడానికి ఎన్నికలు ఇచ్చిన డబ్బులు మీరు సంవత్సరానికి 100 కాదు, సుమారుగా 800-900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును సంవత్సరానికి, ఆ రింగు రోడ్డు ఆదాయం సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అంటే వాహనాలు పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే సంవత్సరానికి 1000 కోట్లు రావచ్చు, 2,000 కోట్లు రావచ్చు. అంటే అంత గొప్ప ఆదాయం వచ్చేటువంటి అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును
7,000 కోట్ల రూపాయలు కమ్మి ఆ డబ్బులు రైతు భరోసా ఇచ్చింది ఎమ్మెల్యే ఎన్నికల ముందు. మరి ఎంత గొప్ప. మధ్యాహ్న భోజనం వికటించిన పాఠశాలలో నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదిక వచ్చాక అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలంది. మాగనూరు పాఠశాలలో వారం వ్యవధిలో 3 సార్లు భోజనం వికటించడానికి గల కారణాలపై పూర్తిస్థాయి నివేదికను సోమవారం సమర్పించాలని విచారణను వాయిదా వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది. పిటిషనర్ గురుతేజ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. మాగనూరు జెడ్పీ పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో 3 సార్లు భోజనం వికటించి 10ల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కోర్టుకు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించలేకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన వాదించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో 3 సార్లు భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలవడమేంటని, ఇలా జరుగుతుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది నిదర్శనమని, ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులకు పిల్లలున్నారు కదా అని మానవత్వంతో వ్యవహరించాలని హైకోర్టు తెలిపింది. ఈ ఘటనపై వివరాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని పీపీ కోరడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిని సంప్రదించడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. సదరు అధికారి వద్ద ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేదా, లేకపోతే సదరు అధికారి -30 డిగ్రీల వాతావరణంలో ఉన్నాడా అని, అక్కడికి మీరు వెళ్లలేని పరిస్థితి ఉందా అని అసహనం వ్యక్తం చేసింది. చిన్నారుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని కోర్టు పేర్కొంది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని, వివరణ ఇవ్వడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల అధికారులు సిగ్గుపడాలని హైకోర్టు తెలిపింది. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ విచారణ మధ్యలో హాజరై ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి భోజన విరామం తర్వాత సమర్పిస్తామని హైకోర్టు తెలిపారు. భోజన విరామం తర్వాత కొనసాగిన వాదనల సందర్భంగా ఏఏజీ వాదించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు బయట నుంచి చిరుతిళ్లు తెచ్చుకుని తిన్నారని కోర్టుకు తెలిపారు. కడుపు నొప్పితో బాధపడిన చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. పూర్తిస్థాయి నివేదికను సోమవారం సమర్పిస్తామని ఏఏజీ కోర్టుకు తెలిపారు. 3 సార్లు భోజనం వికటించడానికి గల కారణాలపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని హైకోర్టు విచారణను వాయిదా వేసింది. సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన సదుపాయాలు అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు హైదరాబాద్ మాసప్ ట్యాంకులోని సంక్షేమ భవన్ను ముట్టడించి నిరసన చేపట్టారు. సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సంక్షేమ విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ భవనంలోకి చొచ్చుకెళ్తున్న సమయంలో ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్దాలను విద్యార్థి నాయకులు ధ్వంసం చేయగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న దిలావర్పూర్ నిరసన సెగ జిల్లా సమీకృత కార్యాలయంతో పాటు ఆర్డీఓ కార్యాలయాలకు తాకింది. దిలావర్పూర్ గ్రామంలో ధర్నా చేస్తున్న ఆందోళనకారులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తారని అనుమానంతో మధ్యాహ్నం కార్యాలయాలను మూసివేశారు. కార్యాలయాల ముందు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ తాగునీటిపై ప్రజలకు విశ్వాసం కలిగించాలని పంచాయతీరాజ్ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు ఇంకా ఆర్ఓ ప్లాంట్లు, బోరు నీళ్లపై ఆధారపడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క అధ్యక్షతన మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న శుద్ధమైన తాగునీటిపై ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. బోరు, ఆర్ఓ నీటి వినియోగం వల్ల దీర్ఘకాలికంగా తలెత్తే సమస్యలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు మిషన్ భగీరథ నీటిని వినియోగించేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి సీతక్క తెలిపారు. మిషన్ భగీరథ నీటి నాణ్యతను ప్రజలకు వివరించేలా విస్తృతంగా సదస్సులు నిర్వహించాలని మంత్రి చెప్పారు. రాబోయే వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఫిబ్రవరి, మార్చి నెలలోనే పంచాయతీలను సన్నద్ధం చేయాలని సీతక్క సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్,
మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర ఎత్తిపోతల పథకానికి అవసరమైతే ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంతని ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును 2007లో అప్పటి ప్రభుత్వం 571,57,00,000 రూపాయల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని అన్నారు. ఇప్పటి వరకు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 75% పూర్తయినట్లు ఆయన చెప్పారు. మిగిలిన పనులు పూర్తి చేసి 2 ఏళ్లలో 45,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మంచినీటి అవసరాల కోసం మరో 1/2 టీఎంసీ నీటిని వినియోగించనున్నట్లు మంత్రి వివరించారు. భూసేకరణ ఇతరాల కోసం అవసరమైతే ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. ఈ మేరకు ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. మరి కాసేపట్లో ఖమ్మంలో ఈటీవీ కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. అక్కడి ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కార్తీక దీపోత్సవ వేడుకతో ఖమ్మం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతుందని చెప్పాలి. ఇప్పటికే భారీగా మహిళలు సర్దార్ అదేవిధంగా ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల మైదానానికి ఇప్పుడిప్పుడే భారీగా చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల నుంచే భారీగా మహిళలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. కార్తీక దీపోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మహా కమనీయమైన వేడుకను ఆద్యంతం కనులారా వీక్షించి ఇక్కడ దీపారాధనలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఇప్పటికే తరలి వస్తున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. ఇప్పటికే ఎస్ఆర్ఎన్బీజీఎన్ఆర్ కళాశాల మైదానం అంతా కూడా మహిళలతో సందడిగా మారింది. మరి కాసేపట్లో ఇక్కడ ఈ ఆధ్యాత్మిక వేడుక మహా సంరంభ వేడుక కూడా ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం సరిగ్గా 6 గంటల సమయానికి ప్రవచనంతో మొదలయ్యే ఈ కార్తీక దీపోత్సవ సంబరం దాదాపు రాత్రి 8 గంటల వరకు ఆద్యంతం కమనీయంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయని చెప్పవచ్చు. ఈటీవీ లైఫ్ అదేవిధంగా ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈ ఛానళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కమనీయమైన వేడుక ఇప్పుడు భక్తజనాన్ని ముఖ్యంగా మహిళా లోకాన్ని కూడా ఆధ్యాత్మిక డోలికల్లో ముంచెత్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణ ముందు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణలోని ప్రధానమైన జిల్లాల్లో వరుసగా నిర్వహిస్తున్న ఈ కార్తీక దీపోత్సవం వేడుక ఇవాళ ఖమ్మం దీపోత్సవ వేడుకతో పూర్తిగానుంది. ఇప్పటికే అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళల నుంచి అపూర్వ స్పందన ఈ కార్తీక దీపోత్సవ వేడుకకు లభిస్తుందని చెప్పవచ్చు. సాయంత్రం 5 గంటలకే మొత్తం కార్తీక దీపోత్సవ మైదానాలన్నీ కూడా కలకల్లాడుతున్నాయి. మహిళలతో పూర్తిగా కిక్కిర్చిపోతున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఖమ్మంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కార్తీక దీపోత్సవ వేడుకకైతే అత్యంత ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని చెప్పేందుకు ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు. మరి కాసేపట్లో ఈ దీపోత్సవ వేడుకను ఆద్యంతం కనులారా వీక్షించడంతో పాటు కార్తీక మాసంలో చేసే దీపారాధనకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ దీపారాధనకు ముఖ్యంగా భక్తులు ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ దీపారాధన చేసేందుకు ఉత్సాహం చూపుతున్న పరిస్థితుల్లో కార్తీక మాసంతో సమానమైన మాసం కానీ అదేవిధంగా గంగతో సమానమైన తీర్థం లేదని పురాణాలు చెప్తున్నాయి. విశేష పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మికం అదేవిధంగా ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఖమ్మంలోని ఎస్ఆర్ఎన్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మహిళల నుంచి పరిమిత సంఖ్యలో ఎంపిక చేసిన సంఖ్యలో పాసులు ఉన్న వారికి అనుమతిస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మహిళల నుంచి స్పందన వస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే మొత్తం కళాశాల మైదానం అంతా కూడా కలకల్లాడుతున్న పరిస్థితి, మహిళలతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 5 గంటలకు 6 గంటల నుంచి ప్రధానంగా ఈ కార్తీక దీపోత్సవ వేడుక ప్రారంభం కాబోతుంది. దీంట్లో ముఖ్యంగా కార్తీక దీపోత్సవాన్ని మహిళల కోసం ఉచితంగా నిర్వహిస్తున్న మొత్తం నిర్వాహకులే దీనికి సంబంధించిన కిట్ కూడా కార్తీక దీపోత్సవ వేడుకకు సంబంధించిన కిట్లను కూడా ఉచితంగానే సమర్పిస్తూ వాళ్ళకు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఇందులో ప్రవచనకర్తగా ప్రాతూరి వంశీకృష్ణ గారు ప్రవచనం, అదేవిధంగా గణపతి అష్టోత్తరాన్ని ప్రధాన వైదిక నిర్వాహకులైన పులుపుల ఫణికుమార శర్మ పఠించనున్నారు. అదేవిధంగా దీపారాధన కేవలం పూజా కార్యక్రమమే కాదు, మహిళలకు పరిమితం చేసి ఈ కార్యక్రమాన్ని అత్యంతం అద్భుతంగా
అనిర్వచనీయంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే అటు హైదరాబాద్లోని పరిసర ప్రాంతాలతో పాటు వరంగల్ మహానగరంలో నిర్వహించిన ఈ వేడుక అత్యంతం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇవాళ ఖమ్మం వేదికగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే భారీగా మహిళలు అయితే తరలి వచ్చారు. సరిగ్గా 6 గంటలకు ఇక్కడ దీపోత్సవం వేడుక ప్రారంభం కాబోతుంది. రాత్రి 8 గంటల వరకు మహిళల దీపారాధన అదేవిధంగా జయ జయ ధ్వానాల మధ్య దీపోత్సవ వేడుక మాత్రం అట్టహాసంగా జరగనుంది. దీనికి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రముఖులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా హాజరై ఈ వేడుకను తిలకించున్నారు. ఇప్పటికే సరిగ్గా 6 గంటలకు మాత్రం ఇక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేలాది మంది లక్షలాది మంది కూడా వీక్షించే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 1500 మంది మహిళలు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని కూడా ఈటీవీ భక్తులకు అదేవిధంగా మహిళలకు కల్పించిన పరిస్థితుల్లో సరిగ్గా 6 గంటలకు ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం కూడా ప్రారంభం కాబోతుంది. ఇది ఓర్టు స్టూడియో. జీడిమెట్లలోని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. వాటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. మంటల ధాటికి 3 అంతస్తుల భవనం నేలమట్టం కావడంతో పరిశ్రమలోని ఖరీదైన విదేశీ యంత్రాలు బ్యాగుల తయారీకి ఉపయోగించే ముడిసరకు ఉండడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ పరిసరాల్ని కమ్మేయడంతో శిథిలాల కింద మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేయలేకపోతుంది. కనీస జాగ్రత్తలు పాటించకుండా సామర్థ్యానికి మించిన వస్తువులు ఉంచడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్కు చెందిన చెత్తను సేకరించే వాహనానికి ప్రమాదవశాత్తు మంటలు పట్టుకుని పూర్తిగా కాలిపోయింది. చెత్తను డంపు చేసి తిరిగి వెళ్తున్న సమయంలో డ్రైవర్ వెనుక ఒక్కసారిగా మంటలు రావడంతో వాహనాన్ని ఆపి బయటకు దిగాడు. వెంటనే ట్రాలీ మొత్తం అగ్నికి ఆహుతైంది. ట్రాలీకి సంబంధించిన ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల వాహనం కాలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో తమ సోదరిని వేధిస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటరమణ అనే వ్యక్తి ఈ నెల 22వ తేదీన రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి టీ తాగేందుకు వచ్చారు. అదే సమయంలో శ్రీధర్ తన స్నేహితులు అక్కతో కలిసి టీ తాగేందుకు వచ్చారు. శ్రీధర్ సోదరిపై వెంకటరమణ కామెంట్ చేయడంతో అందరూ వెంకటరమణపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఓ టిఫిన్ సెంటర్లోని చపాతీ కర్రతో తీవ్రంగా దాడి చేయడంతో వెంకటరమణ అక్కడే మృతి చెందాడు. అనంతరం దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం ఎవరో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేలుస్తారని సీఎం ఏక్నాథ్ సిందే తెలిపారు. ఎన్డీఏ తరపున నిర్ణయాధికారం వారికే వదిలేసినట్లు చెప్పారు. బీజేపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని సిందే చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏక్నాథ్ సిందే మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న తనతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఎవరో నిర్ణయించాలని వారినే కోరినట్లు చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వారికి చెప్పినట్లు సిందే తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన అడ్డంకి కాబోదని ప్రధాని మోదీకి చెప్పానన్నారు. సీఎంగా రెండోసారి అవకాశం ఇవ్వకపోవడంపై తాను అసంతృప్తికి గురైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని సిందే ఖండించారు. ఆయన వ్యాఖ్యలతో మహారాష్ట్ర సీఎం పగ్గాలు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీలో రేపు అమిత్ షాతో జరిగే సమావేశంలో సీఎం ఏక్నాథ్ సిందే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ పాల్గొనున్నారు. ఆ భేటీలోనే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడంపై భారత్ స్పందించింది. ఈ నిర్ణయంతో శాంతి స్థాపన దిశగా అడుగులు పడుతాయని తాము విశ్వసిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని, చర్చలు దౌత్యపరమైన మార్గాల్లోనే సమస్యను పరిష్కరించుకోవాలని తామెప్పుడూ కోరుతున్నట్లు పేర్కొంది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ శాంతి, స్థిరత్వం వస్తాయని భారత్ విశ్వాసంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. అటు ఐరాస సహా పలు ప్రపంచ దేశాలు కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. కాల్పుల విరమణతో ఉద్రిక్తతలకు ముగింపు లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాయి. 60 రోజుల పాటు కొనసాగే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి మంగళవారం ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది.
విదేశీ సంస్థాగత మదుపరులు మరోసారి కొనుగోళ్లకు దిగడం సహా అదాని గ్రూప్ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 106 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 230 పాయింట్లు పెరిగింది. ఉదయం 80,121 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో 79,844 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపగా సెన్సెక్స్ 80,511 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరింది. చివరకు 80,234 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 24,275 వద్ద ముగిసింది. గౌతమ్ అదానీ ఆయన అనుచరులపై అమెరికా కోర్టులో అవినీతి అభియోగాలు నమోదు కాలేదని ఆ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల వాటాలు ఇవాళ భారీగా పెరిగాయి.